ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయడానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు. पुराने समय से ही मनुष्य उन सभी चीजों की ओर मोहित और आकर्षित होता आया है जो क्षणभंगुर, अस्थायी और असत्य हैं। కనుక ఇట్టి అశాస్త్రమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి. इसलिए हमें अस्थायी को स्थायी में बदलने के लिए हर संभव प्रयास करना चाहिए। మానవుడిని భ్రమించకూడదు. हम मानव हैं ऐसा भ्रम मत पालिए। ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే. प्रत्येक जन्म एक भगवान का अवतार है। ఇట్టి అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము? इस अवतार स्वरूप मानव देह को हम क्यों व्यर्थ गवा रहे हैं? కనుక ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి జీవి కూడాను దైవమే. प्रत्येक व्यक्ति और सभी जीव ईश्वर का ही स्वरूप है। దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు. हमें कभी यह नहीं समझना चाहिए कि ईश्वर हमसे अलग है। ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు. एकम सत्य विप्रः बहुधा वदन्ति। ईश्वर एक है, सत्य भी एक है। దాని పేరే ఆత్మ. అహం 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 అన్నారు. और नाम है आत्मा या अहम। అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వజీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు. यह अहम आत्मा प्रत्येक में दिखाई देती है। కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే. अतएव प्रत्येक व्यक्ति, प्रत्येक रूप ईश्वर का ही प्रकट स्वरूप है और इसलिए पूजनीय है। కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు. ईश्वर मानव रूप में अवतरित होते हैं। భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు. ईश्वर मानव का रूप लेकर ही आते हैं। ఏ పిక్చర్నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాములు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి. तुम राम और कृष्ण के कोई भी चित्र देखते हो, तुम उन्हें मानव के रूप में ही देखते हो। అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి. अर्थात ईश्वर मानव रूप में ही अवतरित होते हैं। ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం. वास्तव में आज हम ईश्वर के सिद्धांत को भूल चुके हैं कि ईश्वर मानव मात्र में है। हम उन्हें मानव से परे और अनुभवों से भी ऊपर एक सिद्धांत मानकर खोजते हैं। అందువలనే మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. इसी कारण हम सत्य को समझ नहीं पाते। సత్యం ఒక్కటే, ఏకం సత్. सत्य केवल एक ही है, दो नहीं। ఇది దీనినే వేదమునందు ఋతం అన్నారు. वेदों में इसे ऋतम कहते हैं। ఋతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే. ऋतम का अर्थ है आत्मा से एकात्म। దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిదే. यह सभी समय और स्थानों में एक सा रहता है, बदलता नहीं। అట్టి మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఒక్కటే. यह अपरिवर्तनीय सत्य एक ही है అది సర్వుల యందు ఉండినటువంటిది ఒక్కటే. जो सब में विद्यमान है। ఆత్మ ఒక్కటే. అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన సలుపుతున్నాము. आत्मा एक है, पर हम उसे विभाजित कर देते हैं और विभिन्नता के साथ एक से अधिक मानकर पूजते हैं। భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే. भारतीयों के सभी उत्सवों के दिन पवित्र हैं। నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్య నిర్గుణ సంబంధమైనటువంటిది. దీనికి గుణమే లేదు, దీనికి ఆకారమే లేదు. जो शाश्वत है, सत्य है, वह गुणातीत है, वह रूपों से परे है, वह आकार से परे है। సర్వత్రా విభజించబడినటువంటి యొక్క స్వరూపములే ఇవన్నీ. वह विभिन्न रूपों में प्रकट होता है। అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం. हम भूल रहे हैं कि अनेकता में एकता है। సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తుండాలి. सभी उपनिषद अनेकता में एकता को प्रमाणित करते हैं। కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి. परंतु आधुनिक काल में हम पाते हैं
कि एकता को अनेकता में देखा जाता है। ఈనాటి ప్రజలు ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. आजकल के लोग विभाजन चाहते हैं, विभाजन और विखंडन, वे एक होने के लिए कार्य ही नहीं कर रहे हैं। కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి. आज हमारी ये साधना होनी चाहिए कि हम अनेकता में एकता को महसूस करें। ఫండమెంటల్ ఆధారమైనటువంటిది ఒక్కటే, मूलभूत आधार एक ही है। ఆధేయమైనటువంటిది అనేకత్వం. वस्तुतः आधार ही कई रूपों को दर्शाता है। బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి. यहाँ कई बल्ब हैं। ప్రతి బల్బు నందు కూడా ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి. हर बल्ब में प्रकाश है। కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంటు ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి. इस सत्य को पहचानो कि बल्ब तो कई हैं, पर उनमें बहने वाला करंट तो एक ही है। ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే. एकम सत्य विप्रः बहुधा वदन्ति, सत्य केवल एक ही है ఆ సత్యమే దైవము, और यह सत्य ही ईश्वर है। ఆ సత్యమే సర్వత్రా ఉన్నది. सत्य सर्वत्र है। సత్యంపైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది. सारा संसार ही सत्य पर आधारित है। సత్యమునందుండి సర్వం సృష్టించే ईश्वर ने संपूर्ण सृष्टि का निर्माण इस एक सत्य के आधार पर ही किया है। సత్యమునందు అణగే సర్వ సృష్టి. यह सारी सृष्टि अंततः सत्य में ही मिल जाएगी। సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నా क्या ऐसी कोई जगह है जहाँ सत्य ना हो? శుద్ధ సత్వమేది చూడరయ్యా. आत्म निरीक्षण करके तुम जानोगे कि ये पवित्र और शुद्ध सत्य है। ప్రపంచమంతా కూడా సత్యం నుండే పుట్టేది. वस्तुतः संपूर्ण सृष्टि इसी सत्य से प्रस्फुटित हुई है। ప్రపంచమంతా కూడా సత్యం నందే కనిపిస్తుండాది. इस संसार में हमें जो कुछ भी दिखाई देता है उसके पीछे भी एक ही सत्य है। కడపటికి సత్యం నందే అణిగిపోతుండాది. अंततः सब इस सत्य में ही विलीन होंगे। కాబట్టి సత్యమే భగవత్ స్వరూపము. अतः ईश्वर ही सत्य है। అదే నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు. ईश्वर सत्य का स्वरूप है। అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. तुम्हें सत्य को कहीं भी ढूंढने की आवश्यकता नहीं है। ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి. सत्य सर्वत्र है, కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు. परंतु तुम इस सत्य को जानने के लिए प्रयास ही नहीं करते। ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది. अगर तुम ईमानदारी से कोशिश करो तो तुम इस सत्य को सब तरफ देखोगे। ప్రత్యక్ష దైవం సత్య స్వరూపము. ईश्वर सत्य का ही अवतार है। समस्त लोका सुखिनो